సిక్స్ కొట్టాడు పెద్ద బుచ్చిబాబుకి గుడి ఫిక్స్. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. పుడతామా ఏంటి మళ్ళీ? ఏంటి మళ్ళీ? బ్లాక్ బస్టర్ సూపర్ ఎక్సలెంట్ సూపర్ సూపర్ హిట్ సూపర్ హిట్. ఒకసారిగా రావచ్చు. సూపర్ డూపర్ హిట్. సూపర్ సూపర్ డూపర్ హిట్ సార్. బాగుంది నా సినిమా. సూపర్ సూపర్ నా బాగుంది. సూపర్ నా ఎలా ఉంది సినిమా? సూపర్ 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 గా ఉంది. మెయిన్ చెప్తాను చూడు. ఆర్సీబీ కొట్టింది కప్పు, పెద్ద కొట్టాడు సిక్స్. కొట్టాడు పెద్ద బుచ్చిబాబుకి గుడి ఫిక్స్. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. అది రివ్యూ మాత్రం సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. పెద్ద సిక్స్ కొట్టాడు, మామూలుగా లేదు. చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా వచ్చి చూడాల్సిన సినిమా. పెద్ద సినిమా ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలకి గేమ్స్ అనేటివి ఎట్లా చూపించాలా అనేటి కాన్సెప్ట్ అయితే ఇంట్రడక్షన్ సీన్ లోనే తీసుకొచ్చాడు మన బుచ్చిబాబు. వేరే లెవెల్లో ఉంది. పెద్ద సిక్స్ కొట్టాడు, మామూలుగా లేదు. భలే కుళ్ళునా కొడుకులు క్రికెట్, కుళ్ళునా కొడుకులు క్రికెట్. క్రికెట్ అంటేనే కుల్లాట. ఈ సినిమాలో కూడా సేమ్ రిపీట్. అది కానీ క్రికెట్ కానీ కుస్తీలో కానీ అన్నకి చాలా మోసం చేయనారు. అయినా ఊరి కోసం పోరాడిన వ్యక్తి రామ్ చరణ్. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్లో యాక్టింగ్ చేయనాడు. పిచ్చ పీక్స్ నటించమంటే జీవించేశాడు రామ్ చరణ్ మాత్రం. అదే మెయిన్. బాబులుగా బాబు రామ్ చరణ్ బాబు మన తెలుగులో మాత్రము పిచ్చి పిక్స్ లో తీసుకొని పోయినాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం సినిమాకి ప్రాణము పోసిన వ్యక్తి జగపతి బాబు గారు. జగపతి బాబు గారు ప్రాణం పోశారు సినిమాకి. హీరోయిన్ డాన్స్ పర్ఫార్మెన్స్ బాగానే చేయింది కానీ కొంచెం తక్కువ, ఇంకా కొంచెం పెట్టింటే భారీగా ఉంది హీరోయిన్. ఐటమ్ సాంగ్ సూపర్. అయినా మన ఇండియా గోత్రం అనేది ఒక ఆటగానికి ఉండవు కదా, కరెక్ట్గానే చూపించినాడు బ్రో. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇది మూవీ. యాక్చువల్గా ఒక స్పోర్ట్ అంతే కదా. రియల్ లైఫ్లో ఇప్పుడు మన వాళ్ళే కానీ కులం మనం కొట్టుకుంటాం, కానీ ఇప్పుడు స్పోర్ట్స్కి ఏ కులం ఉంది చెప్పండి? ఇప్పుడు హాకీ ఫుట్బాల్ అవి తప్పితే ఒక ఆటగాడు గెలిపే కదా, మన ఇండియానే కదా. మంచి మెసేజ్. చంపేశాడు ఆ మూవీ. సూపర్ ఉంది, సూపర్ హిట్ కొట్టాడు రామ్ చరణ్. లైఫ్ గురించి చెప్పాడు. లైఫ్ అంటే ఇలా ఉంటుంది, ఓటమి తర్వాత గెలుపు ఎలా ఉంటుంది అని చూపించాడు. అద్దరు కొట్టేశాడు మూవీ. వన్ మాటలో హిట్ 100 days పక్కా. అయితే బ్లాక్ బస్టర్ బ్రో. మూవీలో ఆ యాక్టింగ్ చూసి ఎంతైనా ఎన్నిసార్లైనా చూడొచ్చు బ్రో. ఒక చోట కూడా ల్యాగ్ అనిపించదు మూవీ అయితే. ఎక్సలెంట్గా ఉంది మూవీ. రామ్ చరణ్ యాక్టింగ్కి మెచ్చుకోవచ్చు బ్రో. ఏమన్నా యాక్టింగ్ కాదు, రియలిస్టిక్గా కూడా చేసినా కూడా నాకు తెలిసి అంత ఇదే ఉండకపోవచ్చు. ఆ యాక్టింగ్కి కళ్ళల్లో రెడ్ అయ్యి అది కన్నీరు వచ్చేటప్పుడు రియల్గా కూడా అంత రాదు బ్రో. సూపర్ ఉంది, ఎక్సలెంట్. ఎమోషన్స్ అంత బళ్ళు ఉన్నాయి బ్రో. సూపర్ ఉన్నాయి ఎమోషన్స్. ఎక్సలెంట్ మూవీ బ్రో. మూవీ అయితే ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్ రావచ్చు. 3 times 4 times థియేటర్లో కూడా చూడొచ్చు. ఎక్కడ కూడా బోర్ అనిపించదు మూవీ అయితే. ముఖ్యంగా 80s బ్యాక్డ్రాప్ కదా, దానికి లొకేషన్స్ ముఖ్యము. లొకేషన్స్ అయితే ఒకటి కూడా రిపీట్ లొకేషన్స్ లేదు. నేను ఇంతవరకు ప్రతి మూవీ చూసినా, ఏ మూవీ అంటే ప్రతి మూవీ అంటే కొన్ని రీసెంట్గా వచ్చిన మూవీస్ కానీ ఓల్డ్ మూవీస్ కానీ ఎక్కడ కూడా ఆ లొకేషన్ అనేది వాడినవు. ప్రతి చోట అన్ని న్యూ లొకేషన్స్. జగపతి బాబు క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ అవుతుంది. ఎందుకంటే జగపతి బాబు ట్రైన్ కోసం పోరాడి నిలిపేశాక దాని కోసమే రామ్ చరణ్ పోరాడతాడు. మళ్ళీ కాల్ కటింగ్ సీన్ ఉంది. అది కాల్ కటింగ్ వచ్చి అతను రన్నింగ్ రేస్ కోసం గుర్తింపు కోసం పోతాడు. కుస్తీలో అతన్ని పనికిరాడంటే అప్పుడు రన్నింగ్ రేస్ పోయి మాట్లాడతాడు. గుర్తింపు కోసం ఎంతకైనా తగ్గించాడు. ఊరి కోసము, వాళ్ళ గుర్తింపు కోసం ఎంతకైనా తగ్గిస్తాడు. జాన్వీ కపూర్ యాక్టింగ్ బాగుంది కానీ ఎక్కువ లేదు సినిమాలో. అంతా ఒక సాంగ్లో వస్తుంది, మళ్ళీ పెద్దగా ఎక్కువ అయితే ఏం లేదు. శివదాస్ కుమార్ మెయిన్ యాక్టర్ బాగుంది. నేను అతనికి గుర్తింపు కావాలి, ఇట్లా చేయాలని చెప్పేదంతా శివరాజ్ కుమార్.
రామ్ చరణ్కి గుర్తింపు కోసము కుస్తీ నేర్పించి అతన్ని ఫైనల్స్ వరకు పోతాడు. అక్కడ కొంచెం ఇన్సిడెంట్ జరిగి పోతుంది. ఎక్సలెంట్ ఉంది బ్రో. ఉన్నాడు కదా ఆ. హిందీ ఆయన మున్నాబాయ్ మున్నాబాయ్. ఎలా ఉంది? ఆయన ఫస్ట్లో కొంచెం ఆపోజిట్గా అవుతాడు, మళ్ళీ లాస్ట్కి వచ్చేపాటికి కలిసిపోతాడు ఆయన. లొకేషన్స్ కానీ లొకేషన్స్ మాత్రం అన్ని ఎక్సలెంట్గా ఉన్నాయి, కొత్త లొకేషన్స్. ఎంత రేటింగ్ ఇస్తారు మీరు సినిమాకి? 10/10 ఇస్తాము. 10/10 10. బాగా నచ్చింది. బాగా నచ్చింది, ఎక్సలెంట్. ఇంకా ఆ. చూడమని చెప్పి ఎంతమంది టైం లేకపోయినా కూడా టైం చేసుకొని వచ్చి చూడాల్సిన మూవీ బ్రో. ఈ జనరేషన్లో ఇట్లా మూవీ ఇచ్చింది కాబట్టి చాలా సంతోషించవచ్చు. ఎక్సలెంట్గా ఉంది మూవీ అయితే. నేషనల్ అవార్డు వస్తుందా సరే? నేషనల్ అవార్డ్ యాక్టింగ్ అయితే రామ్ చరణ్కి వచ్చేసింది బ్రో. ఇంతవరకు యాక్టింగ్ అంటే మనం రంగస్థలం చెప్పుకుంటాము. ఇప్పుడు దానికి మించింది బ్రో, రంగస్థలం మించింది యాక్టింగ్. 10/10 ఇచ్చేయచ్చు. 10/10